స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేకెత్తిస్తాయి. ఈ నేపథ్యంలో అటు వైసీపీ శ్రేణులతో పాటు పలువురు జనసేన నేతలు కూడా స్పందించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు డిప్యూటీ మేయర్, కడప నగర డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి అసలు బాలకృష్ణ వ్యాఖ్యలు? కేవలం ఇది ఒక కుల అహంకారం. మేమంటే ఏముందులే, 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని మేము పరిపాలిస్తూ ఉండాం, మమ్మల్ని అడ్డుకునేది ఎవరు, మాకు అడ్డు చెప్పేది ఎవరు. గతంలో కూడా బాలకృష్ణ గారు శంకర జాతి నా కొడుకులు, మా బ్లడ్ వేరు, మా బ్లీడ్ వేరు, ఈ విధంగా అనేక మాటలు మాట్లాడడం జరిగింది చిరంజీవి గారిని ఉద్దేశించి. ఎందుకంటే చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్ అన్న అనేది ఎక్కడ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చి ఉండొచ్చు, కానీ దాదాపు తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ప్రేమించే వ్యక్తిలో మొదటి వారు ఎవరున్నారు అంటే ఎన్టీ రామారావు తర్వాత నాకు తెలిసి చిరంజీవి గారు ఉంటారు. మరి చిరంజీవి గారిని ఇంతమంది అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఆయన హుందాగా రాజకీయాలు చేశాడు, రాజకీయాల నుంచి నాకు వద్దనుకున్నప్పుడు వెళ్ళేసి ఈరోజు నష్ట తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడే పరిస్థితి, వాడు వీడు అనే పదం మరి ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు, ఎందుకు అంత అహంకారము? బహుశా మేము భావించేది ఏంటంటే మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడ్డి కదా, ప్రశ్నించే వాళ్ళు లేరు కదా అక్కడ. కేవలం ఆయన నిన్న మళ్ళీ అంతేకాకుండా ఎవరిని మేము ప్రెజర్ చేయలేదు, వాడెవడు వెళ్ళాడు, వీడెవడు వెళ్ళాడు అంటే మరి చిరంజీవి గారిని అన్ని రాని మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో ఆయన ప్రేమించే వారి యొక్క మనసు కలిసివేసింది అన్నమాట. చాలా చాలా నిజంగా. మరి దాన్ని మేము చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు స్పందిస్తూ ఉన్నాయి, అక్కడక్కడ జనసేన శ్రేణులు స్పందిస్తూ ఉన్నాయి. ఇటువంటిది అసెంబ్లీలో ఎప్పుడు కూడా జరగకూడదు. ఎందుకంటే అసెంబ్లీ అంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఒక హుందాగా ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉందంటే దాన్ని చూడాలని చెప్పి తపన ఉండేది. ఈరోజు 2014 నుంచి 19 వరకు ఒక విషయ సంస్కృతి తీసుకురావడం జరిగింది. దీన్ని మేము ఏ విధంగా భావిస్తామంటే, చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇస్తారు. గతంలో మనం ఇంటికి ఒక ఉద్యోగం చూసాం, నిరుద్యోగ వృత్తి చూసాం. అలాగా చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే, ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చేదానికి ఎవరో ఒకరితో అసెంబ్లీలో ప్రేరేపిస్తారు. దాన్ని కూడా మేము ఇదే విధంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణ ఏ విధంగా జరుగుతూ ఉందో దాన్ని పక్కదావ పట్టించేదానికి చిరంజీవి గారిని తిట్టించారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా జనసేన పవన్ కళ్యాణ్ కూడా స్పందించకపోవడం, రకంగా వాడు వీడని సంబోధిస్తుంటే కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా స్పందించడం లేదన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి దీన్ని అసలు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి నానుడు ఏంటంటే ప్యాకేజ్. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ ఇస్తున్నారు. ఆయన ఎప్పుడు వైసీపీ పైన స్పందించమన్నప్పుడు మాత్రమే ఆయన వస్తాడు. నిన్న మొన్న డిఎస్సి గురించి ఇంత పెద్ద లెటర్ రాసి ఆయన ఏదో పెద్ద సాధించినట్టు లోకేష్ గారి మీద ఒక ప్రశంసా పత్రం ఇచ్చాడు. మంచిదే, మీ పార్టీలో ఉన్న వాళ్ళను ప్రశంసా పత్రం ఇవ్వచ్చు. మరి ఈరోజు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చే వ్యతిరేకతను గమనించి ఇమీడియట్లీ రికార్డు నుంచి తొలగించండి, నేను తప్పు చేశాను, నా మాటలు క్షమించండి అని చెప్పేసి కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడారు. మరి ఈరోజు బాలకృష్ణ గారు కూడా క్షమాపణ చెప్పాలి. మరి క్షమాపణ చెప్పాలన్నప్పుడు ఇంత ఒత్తిడి వస్తూ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, మరి ఆయన ప్యాకేజ్ స్టార్ అనాలనా, పవర్ స్టార్ అనాలనా మాకైతే అర్థం కావట్లేదు. ఆయన వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కాదు, లేకపోతే బీజేపీ ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం. ఒక డిప్యూటీ సీఎం, ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు డిప్యూటీ సీఎం. మరి ఆయన కూడా క్షమాపణ చెప్పాలా, బాలకృష్ణ గారు కూడా క్షమాపణ చెప్పాలా, లోకేష్ గారు కూడా క్షమాపణ చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు కూడా క్షమాపణ చెప్పాలా. ఎందుకంటే ఇది ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. ఎందుకంటే చిరంజీవి అనేవాడు ఒకరికి వాళ్ళ కుటుంబాన్ని, మెగాస్టార్ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు, ఈ రాష్ట్రంలో ఎంతో మంది ప్రేమించే వ్యక్తి. మరి అటువంటిది కాబట్టి అందరూ కూడా వాళ్ళకి క్షమాపణ చెప్పాలా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్షమాపణ చెప్పాలా. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యంగా సైకో అనడం, అంటే ఆయన అసెంబ్లీలో వ్యవహరించిన తీరు
అసెంబ్లీలో బాలకృష్ణ గారు వ్యవహరించిన తీరు ఎలా అనిపిస్తుంది మీకు అసలు? బహుశా ఆయన తాగి వచ్చినాడు అనిపిస్తా ఉంది, ఏదో కళ్ళజోడు ఆయన ఆహభావాలు. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనే అర్హత ఎక్కడా బాలకృష్ణ గారికి లేదు. ఆయనకు ఈరోజు ఆయన బతుకుతున్న బతుకు వైఎస్ కుటుంబం పెట్టినటువంటి భిక్ష. గతంలో ఆయన అదేంది ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు, 4 చోట్ల మెంటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని ప్రూవ్ చేసుకుని కేసు ఏదో కల్లా ఎల్లబడి కేసు లేకుండా చేసుకున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారిని అనడానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనాలా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేసినాడు ఆయన. ఎందుకంటే గ్రామ స్థాయి లెవెల్లో సచివాలయాలు కావచ్చు, విలేజ్ క్లినిక్లు కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, 108 దాదాపు 600 వెహికల్ కొత్త కావచ్చు, 17 మెడికల్ కాలేజీలు కావచ్చు. ప్రజలు ప్రేమించేవాడు సైకో అని. మరి ఆయన దృష్టిలో సైకో అంటే అది సైకోనే, కానీ ప్రజల యొక్క భాషలో దేవుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే నిన్ను సైకో కాదు కదా, నిన్ను పాతాళానికి తొక్కే రోజులు, నీ కుటుంబాన్ని పాతాళానికి తొక్కే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి బాలకృష్ణ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న ఒక మాట అన్నారు మీ జిల్లా అధ్యక్షులు కూడా, ఏదైతే వైఎస్ హయాంలో బెల్లంకొండ సురేష్ పైన గన్నుతో కాల్చిన సందర్భంగా కూడా మీరు రండి, మీరు వచ్చి నన్ను కాపాడండి, ఆయన మెంటల్ కండిషన్ సరిగా లేదు, ఆయనే కాల్చుకునే పరిస్థితి కూడా ఉందన్నటువంటి భావన. అంటే ఒక రకంగా ఆయన మెంటల్ కండిషన్, తరచుగా అభిమానులు కొట్టడం, సెల్ ఫోన్లు పగలగొట్టడం, అభిమానులు చెంప చెల్లు అనిపించడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. కాబట్టి ఆయన ఎలా భావించవచ్చు? పూర్తిగా ఆయన మెంటల్ కండిషన్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్లో ఒక రామారావు గారు ఆనాడు నటనతో ప్రజలను మెప్పించి రాజకీయాల్లో సంస్కరణలు తీసుకొచ్చి దేవుడైనాడు, కానీ వారి కుటుంబంలో ఎవరు కూడా వారి బిడ్డలు ఎక్కడ కూడా. ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత చిత్రహింసలు గురి చేసి ఆయన చావు కారణం అనేది వెన్నుపోటు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ నానుడి ఉంది. మరి ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నవారిని కానీ ఎప్పుడు ఖండించలేదు. ఎందుకంటే మా రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా చెప్పింది నిజం. ఆయన ఎందుకంటే గతంలో సినిమాల్లో ఉన్నటువంటి సినిమా పరిశ్రమలో ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు అటువంటివి కాబట్టి మాకు కూడా తెలుసు ఆ విషయము. ఆ రోజు బెల్లంకొండ సురేష్ గారిని కానీ, జ్యోతిష్కుడిని కానీ, ఇంకొక నేపాల్ ఒక సెక్యూరిటీ అతన్ని కానీ కాల్చడం జరిగింది. అటువంటి పరిస్థితిలో రవీంద్రనాథ్ రెడ్డి గారి ద్వారానే అక్కడున్న కొంతమంది నిర్మాతలు కావచ్చు, లేదా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఆ రోజు మా రవీంద్రనాథ్ రెడ్డి గారి ద్వారానే మాట్లాడించి ఇమ్మీడియట్లీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి, ఎందుకంటే దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ఒక ఉన్నతమైనటువంటి మానవత్వ విలువలతో కూడుకున్నటువంటి మనిషిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నిలిచిపోయారు. ఎందుకంటే రాజకీయమే చేయాలనుకుంటే ఆ రోజు ఆయన కేసు పెట్టేసి అనేక కేసులు పెట్టి ఎవరెవరిపైన ఇంకా విచారణకు పిలిచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్నో సంబంధం లేని వాటిపైన అంతా కూడా అక్రమ మద్యంలో కానీ ఇంకొక కేసుల్లో కానీ పిలుస్తా ఉండారో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఉండొచ్చు, ఇంకో మొత్తం ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులందరినీ పిలిచి చిత్రహింసలకు గురి చేసి ఉండొచ్చు. మరి కానీ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉన్నతంగా ఆలోచన చేసి బాలకృష్ణ గారిని ఆ రోజు బయట వేసే కార్యక్రమం చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. మరి దాన్ని అంత కనీసం ఆ కృతజ్ఞతతో ఉన్న కనీసం గౌరవంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది బాలకృష్ణ గారికి. నేను ఆ విధంగా మాట్లాడడం చాలా దారుణం. చిరంజీవికి వేలాది మంది అభిమానులు ఉన్నారని మీరే అంటున్నారు. మరి అంతమంది వేలాది అభిమానుల మనసును కలిచివేతకు గురి చేసింది. సో ఈ సందర్భంగా అటు జనసేన, అంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభలో ఈ విషయం జరుగుతుండగా చిరంజీవిని వాడు వీడు అని సంబోధిస్తున్న సందర్భంలో ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన నేతలు కానీ జనసేన ఎమ్మెల్యేలు ప్రశ్నించకపోవడం, తిరుగుబాటు ప్రదర్శించకపోవడం ఎలా చూడాలి? లక్షలు కాదండి, కోట్ల మంది చిరంజీవి గారికి అభిమాని, దానిలో నేను కూడా ఒకరిని. చిరంజీవి గారి అభిమాని నేను కూడా. భయం బాలకృష్ణ అంటే దేందన మీరే చెప్పారు ఇందాకే, మొబైల్తో కొట్టడమో లేకపోతే అక్కడ కుర్చీలతో కొట్టడమో. ఎందుకంటే ఎక్కడ కూడా జన సైనికులు గెలిచారు, జనసేన ఎమ్మెల్యేలు గెలిచారు, కానీ వారికి ఎక్కడ కూడా పవర్ లేదు. అనేకంగా మనం చూస్తూ ఉన్నాం, అనేక చోట్ల, అనేక రాష్ట్రంలో, అనేక నియోజకవర్గాల్లో ఈ రోజుకి కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఆ విలువ లేదు. దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క శాఖను కూడా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మరి అదే తెలుగుదేశం పార్టీలో అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి, దాని మీద ఎక్కడ అసెంబ్లీలో చర్చ జరగలేదు. కేవలం జన సైనికులు కానీ, జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి పల్లకిలు మోయడానికి మాత్రమే ఉపయోగపడతా ఉంది. ఎక్కడ కూడా సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారిని అంటా ఉంటే ఖండించలేనటువంటి పరిస్థితుల్లో దీన్ని ఖచ్చితంగా జనసేన పార్టీ కానీ, జన సైనికులు కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ పల్లకి మోయడానికి మాత్రమే ఉపయోగపడతా ఉంది. అంటే ప్రధానంగా ఇక్కడ గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి పిలిచి వాళ్ళను మర్యాదించారు, గౌరవించారని చిరంజీవి గారు లేఖ రాశారు.
గతంలో ఆయన స్పందించకపోవచ్చు, ఆయన తమ్ముడు విమర్శలు చేసిన సందర్భంగా స్పందించకపోవచ్చు. ఆ తర్వాత ఈ రీసెంట్గా లేఖ రాశారన్నటువంటి ప్రచారం కూడా ఉంది. అంటే లేఖ రాశారా లేలా అన్నటువంటి విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు కానీ బట్ లేఖ రాశారన్నటువంటి ప్రచారం అయితే ఉంది. అయితే లేఖ రాసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడాన్ని ఏంటి? అదే కదా ఇప్పుడు తిడితే నన్ను తిట్టండి, మా జనసేన పార్టీని తిట్టండి, మేము ఉండేది మీ పల్లకి మోస్తాం అంతే. వాళ్ళ యొక్క జనసేన యొక్క ఉద్దేశం కానీ పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు, మాకు చంద్రబాబు నాయుడు గారి పల్లకి మేము మోస్తాము. ఎందుకంటే మనం టీవీలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సినీ పరిశ్రమల పెద్దలు వస్తే చిరంజీవి గారితో పాటు ఏ విధంగా స్పందించారని. మీరు లేక అది అబద్ధమా నిజమా కాదు, ఈరోజు ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడారు కదా, ఏ విధంగా చూసుకున్నారు. ఆర్ నారాయణమూర్తి గారు చిరంజీవి గారితో పాటు వెళ్ళారు కదా. మరి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా అందరినీ చాలా గౌరవంగా చూసుకున్నారు. అంతేకాకుండా ఇంటికి పిలిచి చిరంజీవి గారి సతీమణి గారిని ఇద్దరిని పిలిచి రాయలసీమ స్టైల్లో సంగటి ఏదో నాటుకోడి చట్నీ అన్నీ పెట్టి మర్యాద చేసినటువంటి వ్యక్తి. మరి దాన్ని ఈరోజు కేవలం ఏదో అక్కడ ఒక ఫోటోలో ఇలా అది చిరంజీవి గారికి ఏదో అలవాటు ఉన్నట్టు ఇలా ప్లీజ్ అనేది విధంగా దాన్ని ఒక దాన్ని పట్టుకొని ఒక పదే వాళ్ళ ఎల్లో మీడియాలో కొట్టి మా చిరంజీవి గారిని అవమానిస్తారా అన్నాడు. అది అక్కడ అవమానించినటువంటి సంఘటన ఎక్కడా లేదు. మరి మగాళ్ళైతే నిజంగా మీకు దమ్ము ధైర్యము లేకపోతే మీకు పౌరుషం అనేది ఉంటే ఈరోజు మరి బాలకృష్ణ గారితో క్షమాపణ చెప్పించాలా. అప్పుడు నువ్వు నిజమైన పవర్ స్టార్ అని చెప్పి మేము కూడా భావిస్తాం. మా మెగాస్టార్ చిరంజీవి గారికి తమ్ముడని కూడా భావిస్తాం. తిడితే తిట్టుకోలే, నాకు మాత్రం ప్యాకేజ్ వస్తే చాలంటే నువ్వు ఒప్పుకో. నేను ప్యాకేజ్ స్టార్ అయినా పవర్ స్టార్ కాదు, ఖచ్చితంగా నువ్వు ఒప్పుకో ఆ విషయం. ఎందుకంటే మా అన్నని తిట్టినా పర్లేదు, మా మెగా కుటుంబాన్ని గతంలో శంకర్ జాతి నా కొడుకులను తిట్టాడు, అది మర్చిపోయినారేమో పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కామినేని శ్రీనివాస్ కాదు క్షమాపణ చెప్పాల్సింది, బాలకృష్ణ గారు చెప్పాలా. మరి చెప్పించితేనే మీరు పవర్ స్టార్ అవుతారు మా దృష్టిలో తప్ప లేకపోతే ప్యాకేజ్ స్టార్ అవుతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇంకో విషయం మిమ్మల్ని ఇక్కడ రాదలుచుకున్నా, అసెంబ్లీలో తరచుగా వాడు వీడు బండబుద్ధులు తిట్టుకోవడం, ఆ తర్వాత నేను ఉపసంహరించుకుంటున్నా రికార్డు నుంచి తొలగించడం. అంటే చట్టసభ ఒక రకంగా దేవాలయంతో సమానం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అదొక వేదిక. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ప్రజా సమస్యలు చర్చించాలి, వాటి పరిష్కార దిశగా అడుగులు వేయాలి. కానీ ఇలాంటి పరిస్థితి రావడాన్ని ఎలా చూడాలి? సార్, గతంలో ప్రతిపక్షానికి కూడా చాలా గౌరవం ఉండేది అసెంబ్లీలో. 2014 నుంచి 19కి చంద్రబాబు నాయుడు గారు ఎలా చూశారంటే జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లవాడు, ఇతనికి ఏంటి వీళ్ళ పార్టీ ఏంది, వీళ్ళు కొత్తగా వచ్చిన పార్టీ, వీళ్ళకి నేను మర్యాద ఇచ్చేది ఏంటి అనే విధంగా చూసినాడు తప్ప వాళ్ళు కూడా ఒక ప్రతిపక్షం, వాళ్ళు కూడా 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది ఆయన ఎప్పుడు భావించలేదు. కేవలం ఆయన బిల్లు చేయాలనుకున్నప్పుడో లేకపోతే ఏదన్నా ఈ రాష్ట్రంలో కొత్తగా విధానాన్ని ఆయన అవలంబించాలనుకున్నప్పుడో ఒక ప్రైవేటీకరణ చేయాలనుకున్నప్పుడో అసెంబ్లీలో వాకౌట్ చేయించాలా, అసెంబ్లీలో గొడవ జరగాల, ఉండే ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరినీ బయటికి పంపించాలా అంటే ఆ ఉన్నటువంటి ఏదో ఒక ఎమ్మెల్యేని ఉసిగలిపి జగన్మోహన్ రెడ్డి గారినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో తిట్టడం. గతంలో కూడా బొండా ఉమా గారిని చూసాం మనం, పాతేస్తా జగన్మోహన్ రెడ్డి నిన్ను పాతేస్తా అని చెప్పి మాట్లాడటం. అచ్చెన్నాయుడు గారు అనేక సార్లు పెద్ద పదజాలం వాడటము, ఇవి అనేక సార్లు జరిగినాయి. ఇది 2014 నుంచి ఈ సంస్కృతి మొదలైంది. ఈ రోజు కూడా అదే సంస్కృతి కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మనము ప్రజా జీవితంలో ఉన్నాం, గౌరవంగా ఉండాలి, గౌరవంగా బతకాల. ఎందుకంటే మనం వేసుకునే విధానం, మనం మాట్లాడే విధానాన్ని ప్రజలు అవలంబిస్తారు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచైనా కూడా ఆ వాడు వీడు అనే సంస్కృతి కానీ చెడ్డ పదాలు మాట్లాడే సంస్కృతి కానీ ఈ రోజు నుంచి అవలంబిస్తే రానున్న రోజుల్లో భవిష్యత్తు తరాల్లో కూడా అసెంబ్లీలో ఇటువంటి వ్యాఖ్యలు లేకుండా ఒక బిల్లు పాస్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా బాలకృష్ణ వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే మీ వైసీపీ నేతలు ఏమంటున్నారు, ఆయన మెంటల్ కండిషన్ బాగలేదు, ఆయన ఎక్కడైనా మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి కాపాడిన సందర్భంగా కూడా ఆయన ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఆ మెంటల్ సర్టిఫికేట్లో కూడా ఏంటంటే తను కాల్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన మెంటల్ కండిషన్ బాగలేదనేటువంటి భావన అటు వ్యక్తం చేస్తూ మీ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఏమంటారంటే మానసిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మెంటల్ ఆసుపత్రి చేరిస్తే మంచిదన్న భావన వ్యక్తం చేస్తారు. ఎలా చూడండి? మళ్ళీ ఒకసారి మెంటల్ హాస్పిటల్, గతంలో కూడా మెంటల్ హాస్పిటల్లో తీసుకొని సర్టిఫికేట్ తీసుకున్నారు. ఈరోజు కూడా మరి దీన్ని
చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాజకీయంగా వాడుకొని అంత మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్పి మళ్ళీ సర్టిఫికేట్ తెస్తాడని అనుమానం కూడా ఉంది. అనుమానం కాకపోయినా ఒకసారి ఆయన చూపించే ఆయన కండిషన్ కూడా మళ్ళీ మనం ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఆయనకు మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి బాగాలేదని చెప్పి ఆయన అనర్హుడిగా అసెంబ్లీలో ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్గా దాన్ని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మెంటల్ క్యారెక్టర్గా ఉన్న అతను ప్రజాప్రతినిధిగా పనికిరాడు. అతన్ని ఎక్కడ పెట్టాలా? పిచ్చాసుపత్రిలో పెట్టాలా? అతన్ని ఒక హాస్పిటల్ ఎక్కడ రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాలా? మరి కాబట్టి ఇమీడియట్లీ గవర్నమెంట్ దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మీరు చిరంజీవి అభిమానులకు ఏం సలహా ఇవ్వబోతున్నారు? అంటే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో గతంలో కూడా మీరు శంకర జాతి నా కొడుకులని తిట్టారని మీరే చెప్తున్నారు. సో కాబట్టి చిరంజీవి అభిమాని అంటున్నారు మీరు. కాబట్టి చిరంజీవి అభిమానులకు మీరు ఏం చెప్పబోతున్నారు? అసలు ఇలాంటి వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి చిరంజీవి అభిమానులు ఏం చేస్తే బాగుంటుంది? నిజంగా చిరంజీవి గారికి కొద్దిగా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా తక్కువ సినిమాలు ఆయన రావడం జరిగింది. అందరూ కూడా దాదాపు ఈరోజు పవన్ స్టార్ అభిమానులు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, వాళ్ళ కుటుంబంలో అనేక మంది హీరోలు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి అభిమాన సంఘాలు ఉన్నాయి. ఖచ్చితంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మీద ఏదైతే మన అనంతపురం ఎమ్మెల్యే గారు వ్యాఖ్యలు చేస్తే ఏ విధంగా నిరసన వ్యక్తం చేశారో, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిరంజీవి అభిమానులుగా మెగా అభిమానులు, చిరంజీవి అభిమానులు కాదు మొత్తం మెగా కుటుంబ అభిమానులు అందరూ కూడా వెళ్ళి ఈరోజు బాలకృష్ణ క్షమాపణ చెప్పేంత వరకు దీన్ని పోరాటం చేయాలగా నేను పిలుపునిస్తా ఉన్నాను. అంటే ఒక రకంగా రాజకీయాల్లో కూడా మీరు ఒక మాట అన్నారు. ఇప్పుడు నాకు అందుకే ఈ విషయం అడగదలుచుకున్నాను నేను. ఎన్టీఆర్ తల్లిని అవమానకరంగా మాట్లాడినటువంటి వ్యక్తినే అదే సభలో ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమంలో పక్కన పెట్టుకోవడాన్ని కూడా తప్పు పట్టారు. సో అసలు ఎలా చూడాలి? అంటే ఒక రకంగా ఎన్టీఆర్ అంటే ఒక రకంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు ఆయనకు. అలాంటి అభిమాన నటుడిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకోవడాన్ని అంటే పార్టీని ఎలా చూడాలంట? ఏముందండి, ఈరోజు పిల్లనిచ్చిన మామనే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు అనేది వాస్తవం. మరి అటువంటి అతన్నే వెన్నుపోటు పొడిచినప్పుడు తన రాజకీయ అవసరం కోసం 2009లో ఉమ్మడి రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని చాలా బాగా వాడుకున్నారు. ఆయన మొత్తం తెలంగాణ అంతా కూడా ప్రచారం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కోసం. చిన్నవాడైనా కూడా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి అతను. ఎందుకంటే మాకు కూడా సినీ పరిశ్రమలో అక్కడక్కడ పరిచయాలు ఉన్నాయి. అతని గురించి చెప్తా ఉంటారు. ఎవరికి కూడా ఈవెన్ సహాయం చేసే వ్యక్తి. ఈవెన్ వాళ్ళ కుటుంబం కళ్యాణ్ రామ్ వాళ్ళకు కూడా వాళ్ళ ఏమంటారు పినతల్లి సంతానమైనా కూడా వారు ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు సహాయం చేసినటువంటి వ్యక్తి. మరి వారి తల్లిని మాట్లాడినప్పుడు ఇక్కడ ఎక్కడో మా తల్లిని మాట్లాడితే అని చెప్పి లోకేష్ గారు పదే మాట్లాడుతూ ఉంటాడు. మా తల్లిని అవమానించారు ఎక్కడ మాట్లాడకున్నా కూడా అవమానించారు అని చెప్పారు. మరి సాక్షాత్తు అందరి ముందర అతను మాట్లాడడం జరిగింది. మరి లోకేష్ గారు స్పందించాలి. మహిళలకు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో తప్పు జరిగితే లేకపోతే అవమానం జరిగితే సహించేది లేదు అని మాట్లాడుతూ ఉంటాడు స్టేజీల్లో ఎక్కడ కూడా. మరి అటువంటిప్పుడు సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ గారి అమ్మను మాట్లాడినప్పుడు మరి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా అది మనకు అతను బంధువు కాకపోయినా కూడా ఎవరైనా కూడా అతను సంబంధం లేని వ్యక్తి. అతను ఎక్కడ కూడా రాజకీయాల్లో లేడు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లితో ఏం అవసరం ఉంది? జూనియర్ ఎన్టీఆర్తో ఏం అవసరం ఉంది? ఆయన ఏదో పాపం సినిమా షూటింగ్లు చేసుకుంటా ఉన్నాడు. కేవలం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉందంటే అవసరం కోసం జూనియర్ ఎన్టీఆర్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీని కావచ్చు వాడుకునే విధానం తప్ప వాళ్ళ ఇంటి వరకు అయితే ఒక న్యాయము, ఊర్లో వాళ్ళకైతే ఒక న్యాయము. ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజలు దీన్ని గమనించడమే కాదు, సరైన సమయం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే కార్యక్రమం దగ్గరలో ఉందని భావిస్తూ ఉంటాం. చట్టసభలో ఇలాంటి వ్యవహార శైలిని పోవాలంటే ఆ చట్టసభలో ఏదైనా చట్టాలు తేవాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వర స్వామి పుణ్యమా అని చెప్పి దాదాపు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నాడు. మంచిదే. ఒక 14 సంవత్సరాలు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 9 సంవత్సరాలు, అది ఒక 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నాడు. ఈ రాష్ట్రం తెలుగు ప్రజలు ఆయనకు ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం ఇచ్చారు. దాన్ని మనము, ఎందుకంటే ఇది శేష జీవితం రాబోతా ఉంది నాకు తెలిసి ఆయనకు. ఇటువంటి వ్యాఖ్యలు ఎక్కడ కూడా జరగకూడదు. జరిగితే ఖచ్చితంగా వాళ్ళ అనర్హుడు చేస్తూ వారి మీద క్రిమినల్ కేసులు కట్టాలా.
ఏదైతే మనం ఇక్కడ లోకల్గా ఏదైనా చిన్న ఏదైనా దూషించినారు లేదు నన్ను తిట్టినాడు అని చెప్పి మీడియాలో కేసులు పెట్టి సోషల్ మీడియాల పైన కేసులు పెడతా ఉన్న విధంగా ఖచ్చితంగా అటువంటి చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావాలా. అసెంబ్లీని హుందాగా, ఎందుకంటే ఎవరు ఈవెన్ వైఎస్ఆర్ వాళ్ళు కూడా తిట్టడం అనేది కూడా తప్పే, కాంగ్రెస్ వాళ్ళు తిట్టడం కూడా తప్పే. అటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా చర్చ జరగాల, హుందాగా చర్చ జరగాల. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకురండి. ఇది భవిష్యత్తు తరాలకు బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సో మొత్తం మీద సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినటువంటి వారిపైన కేసులు నమోదు చేసినటువంటి చంద్రబాబు చట్టసభలో అసభ్యకరంగా అవమానకరంగా మాట్లాడినటువంటి బాలకృష్ణపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అదే విధంగా చిరంజీవిపై వాడు వీడు అని సంబోధించినా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ స్పందించినటువంటి పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారా లేకుంటే మెగా కుటుంబం పక్షమా అనేది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి. అదేవిధంగా నేను కూడా చిరంజీవికి ఒక అభిమానినే, చిరంజీవిని వాడు వీడు అని సంబోధించడాన్ని కూడా నా మనసు కలిచివేసింది. ఇలాంటి పరిస్థితి రావడం ఆ మెగా ఫ్యామిలీకి ఒక రకంగా దురదృష్టకరమైనటువంటి ఘటన. అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అటు నారా లోకేష్, అదేవిధంగా చంద్రబాబు, బాలకృష్ణతో పాటు పలువురు కూడా నిండు సభలో ఆయనకు క్షమాపణ చెప్పితేనే ఆయన్ను గౌరవించినట్లు అవుతుంది, లేదంటే అభిమాన సంఘాల నుంచి ప్రతిఘటించే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ కూడా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తారన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.